హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి తెలుగు బోధనా పద్ధతులు, తెలుగు మెథడాలజీకి సంబంధించిన 30 ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో అన్ని చాప్టర్స్లోని బిట్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేసినట్లయితే ఇందులో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కొన్ని పుస్తకాలను రుచి చూడాలని, కొన్నింటిని మింగివేయాలని, మరికొన్నింటిని నమిలి జీర్ణించుకోవాలి అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బేకన్. నెక్స్ట్ వన్, అక్షర చిత్రాలు చదివించడం వలన పిల్లలలో ప్రధానంగా పొందే సామర్థ్యం ఏమిటి? అక్షర చిత్రాలు చదివించడం వల్ల పిల్లల్లో ప్రధానంగా పొందే సామర్థ్యము ఆప్షన్ 2 పఠనం. నెక్స్ట్ వన్, నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ ఏ అంశాలను లేదా విషయాలను సమర్థంగా అధ్యయనం చేయగలడో నిర్ధారించు మూల్యాంకనం ఏది? సో భవిష్యత్తు అన్నారు కాబట్టి ఆప్షన్ 3 ప్రాగుక్తి మూల్యాంకనం. ప్రాగుక్తీకరించడం అంటే ఊహించడం. నెక్స్ట్ వన్, ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 విషయ ప్రణాళిక. నెక్స్ట్ వన్, విద్యార్థికి విషయం సులభగ్రాహ్యం అవ్వడానికి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసం కలిగించేవి. ఒక విషయం అనేది విద్యార్థులు సులభంగా నేర్చుకోవడానికి ఆత్మవిశ్వాసం కలిగించేవి ఆప్షన్ 3 బోధనోపకరణాలు. నెక్స్ట్ వన్, పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతి ఏది? పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతి ఆప్షన్ 3 పూర్ణ పద్ధతి. నెక్స్ట్ వన్, పిల్లల్లో శ్రవణ నైపుణ్యం అభివృద్ధి చర్యలో భాగంగా శతక పద్యాలు ఏ దశలో వినిపించవచ్చు? శతక పద్యాలు అనేవి ఆప్షన్ 1 మాధ్యమిక దశలో వినిపించవచ్చు. నెక్స్ట్ వన్, పాఠ్య పుస్తకానికి ఉన్న ఏ అంశం తెలియకుండా చేసే బోధనల వల్ల విలువైన సమయం వృధా అవుతుంది, అది దారి తప్పిన ప్రయాణంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 తాత్విక నేపథ్యం. నెక్స్ట్ వన్, పఠన నృత్య వ్యాపకాలు ఈ ప్రపంచానికి ఎప్పుడూ హాని చేయవు అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 వోల్టైర్. నెక్స్ట్ వన్, 6, 7, 8 తరగతులలో ఉన్న విద్యా ప్రమాణాలు ఏవి? 6, 7, 8 తరగతులలో ఉన్న విద్యా ప్రమాణాలు ఆప్షన్ 4 పైవన్నీ: వినడం, మాట్లాడడం, స్వీయ రచన, పదజాలం, ప్రశంస, సృజనాత్మకత, వ్యాకరణాంశాలు. నెక్స్ట్ వన్, విద్యార్థులు ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు చేసే పఠనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆదర్శ పఠనం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దృశ్య శ్రవణోపకరణం కానిది? ఇందులో దృశ్య మరియు శ్రవణోపకరణం కానిది ఆప్షన్ 4 రేడియో అనేది శ్రవణోపకరణం. చలనచిత్రాలు, కంప్యూటర్లు, టెలివిజన్లు దృశ్య మరియు శ్రవణ ఉపకరణాలు. నెక్స్ట్ వన్, అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని నిర్వచించినది ఎవరు? అనంతమైన వాక్యాల సముదాయం భాష అని చెప్పినది ఆప్షన్ 1 ఎమ్మన్ బాక్. నెక్స్ట్ వన్, గ్రంథాలయాలు, సారస్వత సంఘాలు పుస్తక ప్రదర్శనలకు దోహదం చేసే పఠనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 విస్తార పఠనం. నెక్స్ట్ వన్, ఒక సంవత్సర కాలంలో ఒక తరగతిలో విద్యార్థులు సాధించాల్సిన భాషా సామర్థ్యాలను, లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని వాటి సాధనకు రూపొందించుకునే కార్యాచరణ ప్రణాళిక ఏది? ఒక సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ఆప్షన్ 1 వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ వన్, ప్రశ్నాపత్రాన్ని తయారు చేయడానికి ముందు నిర్మాణాత్మక మూల్యాంకనంలో
పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు సంబంధించి భారత్వం ఎంత ఉండాలి? నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనకు ఉండాల్సిన భారత్వ శాతము ఆప్షన్ 4 20%. నెక్స్ట్ 1 వ్యక్తిలోని అచేతనంలోని సంఘర్షణ సృజనాత్మకంగా వ్యక్తమవుతుంది అని పేర్కొన్నవారు ఎవరు? ఒక వ్యక్తిలోని అచేతనంలోని సంఘర్షణ అనేది సృజనాత్మకంగా వ్యక్తమవుతుంది అని పేర్కొన్నది ఆప్షన్ 3 సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ 1 క్రింది వాటిలో మౌన పఠనం యొక్క ప్రయోజనాలకు సంబంధించి సరైనవి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మౌన పఠనం యొక్క ప్రయోజనాలే. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. పఠనంలో వేగాన్ని పెంచుతుంది, వాగింద్రియాలకు ఎలాంటి శ్రమ అనేది ఉండదు, మానసిక విశ్రాంతి కలిగిస్తుంది, ఇది విస్తృతమైన జ్ఞాన ప్రాప్తికి సహకరిస్తుంది. నెక్స్ట్ 1 పిల్లలు స్వతంత్రంగా ఆలోచిస్తూ స్వీయ అవగాహనతో జ్ఞాన నిర్మాణం జరగడానికి వీలుగా రూపొందించిన కార్డుల ద్వారా అభ్యసించే కార్యక్రమం పేరు? ఆన్సర్ ఆప్షన్ 1 స్నేహబాల. నెక్స్ట్ 1 పీరియడ్ పథక రచనలో బోధనాభ్యసన కృత్యాలు ఎన్నవ సోపానం? ఆన్సర్ ఆప్షన్ 4 3వ సోపానం. నెక్స్ట్ 1 రీతి, సమత, స్పష్టం, వేగం అనే లక్షణాలు ఉండవలసిన భాషా నైపుణ్యం? ఆన్సర్ ఆప్షన్ 2 లేఖనం. నెక్స్ట్ 1 వర్ణచిత్రాలు, రేఖాచిత్రాలు, కథాచిత్రాల మెరుపు అట్టలు అనునవి? వర్ణచిత్రాలు, రేఖాచిత్రాలు, కథాచిత్రాల యొక్క మెరుపు అట్టలు అనేవి ఆప్షన్ 3 త్రిపార్శ్వ ఉపకరణాలు. నెక్స్ట్ 1 ప్రాథమిక విద్యా క్షేత్రంలో గుణాత్మక సాధనకు తోడ్పడు బోధనా విధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కృత్యాధార పద్ధతి. నెక్స్ట్ 1 వాగేంద్రియాలకు శ్రమ కలిగించక కేవలం కంటితో మనసుతో చదువుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 మౌన పఠనం. నెక్స్ట్ 1 2011 సంవత్సరంలో రాష్ట్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో దృష్టి అందున్న ప్రతిపాదనలు? ఆన్సర్ ఆప్షన్ 3 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 చేసినటువంటి ప్రతిపాదనలు. నెక్స్ట్ 1 విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరచగల ప్రణాళిక ఏది? విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరచగల ప్రణాళిక ఆప్షన్ 3 విద్యా ప్రణాళిక. నెక్స్ట్ 1 నియమిత కాలంలో విద్యార్థుల్లో విద్యా విషయంగా అభ్యసనం ద్వారా కనీసం ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తనలే కనీస అభ్యసన స్థాయిలు అంటారు. వీటి ఆధారంగా ఎన్ని భాషా నైపుణ్యాలను గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ 3 9. నెక్స్ట్ 1 క్రింది వాటిలో రీడ్ కార్యక్రమంలో ఉపయోగించదగిన పఠన సామాగ్రికి సంబంధించి సరైనవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా రీడ్ అనే కార్యక్రమంలో ఉపయోగించే పఠన సామాగ్రి. అవి ఈసీఈ కథల కార్డులు, వార్తాపత్రికలు, కథల పుస్తకాలు, వార్తాపత్రికల్లో ప్రచురితమైన భాషా క్రీడలు, కథలు, పొడుపు కథలు, గేయాలు, కవితల కత్తిరింపులు, పాఠశాలలో ఉన్న గ్రంథాలయంలోని పుస్తకాలు. నెక్స్ట్ 1 భుక్తం భుత్తంగా మారడం. భుక్తం అనే పదం భుత్తంగా మారడం అనేది ఆప్షన్ 3 వర్ణ సమీకరణం. నెక్స్ట్ 1 విద్యార్థులకు సాహిత్యాభిరుచిని పెంపొందించే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో విద్యార్థులు తను చెప్పే విషయం పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త పద ప్రయోగాలు చేసేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 భాషోపాధ్యాయుడు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.